అన్నా నమస్తే. ఈ 60 రోజులు అయిపోయింది. గతంలో కూడా మీరు మాట్లాడారు. 60 రోజులు అయిపోయింది. ఈ 60 రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి కూడా చేయలేదని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా? మేలు చేసే పని అంటే ఏందో చెప్పమని వాళ్ళని అసలు వాళ్ళలాగా బట్ట నొక్కడం కార్యక్రమం అనుకుంటారా? మేలు చేయటం అంటే ఏం చేయాలి? మేలు ఇసుకలో మేలు చేయలేదా? ఇసుకలో మేలు చేశారుగా. దేంట్లో మేలు చేయాలి? అన్నా క్యాంటీన్ పెట్టారుగా. పెట్టారా పెట్టలేదా? మరి అన్నా క్యాంటీన్ నడుస్తుందిగా. మరి ఇంకా మేలు చేయలేదంటారు. ఇది ఏం మేలు చేయాలి? ఈ ఇంటికి ఏమైనా డబ్బులు పంపించాలి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అని పేరు పిలవకండి, జగన్మోహన్ రెడ్డి అనే పిలవండి. ఆ జగన్మోహన్ రెడ్డికి ఇంటికి ఏమైనా డబ్బులు పంపించాలి ఏమన్నా? లేదా ఈ అమ్మడిగాడి ఇంటికి ఏమన్నా భోజనం పంపించాలా? ముష్టి భోజనం అంటున్నాడే, ఆ ముష్టి భోజనం పెట్టలేదుగా. మరి వీడు ముష్టాడు పెట్టినట్టుదే బ్రహ్మాండంగా ఉండేదిగా. ముష్టి భోజనం ఎందుకు పెట్టలేదు? ముష్టి భోజనం అనేది ఏంది? తిక్కల నా కొడుకు చేయటం చేత కాకపోతే ఏ అన్నా క్యాంటీన్ అంతే కంటిన్యూషన్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఎంత మంచి పేరు వచ్చేది. ముష్టి భోజనం అంటాడు వాడు. ఒక ముష్టాడు ఆడ ముష్టి అనకూడదు, బూతులు వస్తున్నాయి నా నోటి నుంచి. ఏదో నా కొడుకు పేద ప్రజలకు అన్నం పెడుతుంటే ముష్టి భోజనం ఏందన్నా ఇది? అంటే ఇక్కడ చూస్తే కనుక పేదలకు 5 రూపాయలు అన్నం పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఆపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే చెప్తే ఉచిత బస్సు అన్నారు, ఎక్కడుంది? 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, ఎక్కడ ఉన్నాయి? ఆ తల్లికి వందనం అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్నారు. ఈ పథకాలు ఏం అమలు చేయకుండా వాటిని కప్పిపుచ్చడానికే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? మీరు అనుకుంటున్నట్టు అలా ఎందుకు అనుకుంటారట? 60 రోజుల్లో ఏమింది? సూపర్ 6లో ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టి అన్నీ చిన్నగా చేస్తున్నారు కదా. అడావుడు ఎందుకు అసలు మీకు? 60 రోజుల్లో ఏం జరిగిద్ది? 60 రోజుల్లో ముడి కడుక్కోవడానికి నీళ్ళు సెక్రటరియట్లో నీళ్ళు లేవు. మరి సెక్రటరియట్ బాగు చేసుకోవాలిగా. సెక్రటరియట్లో ప్రక్షాళన చేయాలిగా. ఏ డిపార్ట్మెంట్ ఎంత దెంగారు, ఎంత కాజేశారనేది తెలియాలిగా. కాజేసింది తెలియాలిగా. మరి తెలియాలంటే టైం పడి తొందరపడతారు. దేనికి తొందరపడితే పొద్దుకూకిద్దా? మీరు మిట్ట మధ్యాహ్నం కూర్చొని పొద్దుకోగలేదు ఎట్ట పొద్దుకూకిద్ది? దాని టైం వచ్చినప్పుడే పొద్దుకూకిద్ది. అలానే అమలు 100% అమలు చేస్తారు. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ చంద్రబాబు గారు అమలు చేసిన పథకాలే, వాడు చెప్పినవన్నీ ఇప్పుడు మళ్ళీ బాబు గారే వచ్చారు కాబట్టి అవన్నీ అమలు జరిగే కార్యక్రమాలే. ఏం ఇబ్బంది ఏం లేదు. 100% అమలు అవుతాయి. చెప్పిన కార్యక్రమం ప్రతిదీ అమలు అవుతుంది.